నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఓజీ వర్సెస్ అఖండ ఈ పోటీ ఎలా ఉండబోతోంది, ఏంటి, ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఏ సినిమా హిట్గా నిలవనుంది, ఈ చర్చ నిన్నటి వరకు జరిగింది. కానీ ఇప్పుడు ఈ రేస్ నుంచి అఖండ 2 తప్పుకుంటున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ మూవీ టీం నుంచే వచ్చింది. సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి సుజీత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఓజీ మూవీ అయితే రిలీజ్ అవుతోంది. బాలయ్య పవన్ సినిమాల మధ్య భీకర పోటీ ఉంటుందని అంతా కూడా అనుకున్నాం. కానీ బాలయ్య పోటీ నుంచి క్లియర్గా కూడా తప్పుకున్నారు. అయితే మూవీ యూనిట్ చెప్పేటువంటి కారణాలు ఏంటంటే రీ రికార్డింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్ పెండింగ్ వల్ల కావచ్చు, ఈ సినిమాని కొంత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు టైంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు కూడా కింగ్డమ్ పోటీ నుంచి తప్పుకుంది. ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా అంటే చాలామంది భావించవచ్చు హరిహర వీరమల్లు అంత పెద్ద హిట్ అవ్వలేదు కదా అని. కానీ ఓపెనింగ్స్ విషయంలో రికార్డ్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసింది హరిహర వీరమల్లు. ఓపెనింగ్స్ చాలా భారీగానే వచ్చాయి. అయితే ఇప్పుడు అఖండ 2 వర్సెస్ ఈ ఓజీ సినిమా ఏదైతే ఉండబోతోందనుకున్నారో దీనికి సంబంధించి అఖండ 2 పోటీ నుంచి తప్పుకోవడంతో వార్ వన్ సైడ్ అయింది. కాబట్టి ఓజీ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ టాక్ బాగుంటే కనుక కలెక్షన్లు భారీగా ఊహించవచ్చు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కావచ్చు, లేకపోతే టీజర్స్, ఈ 2 పాటలు ఏవైతే ఓజీ పాట లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి సువ్వి సువ్వి పాట, ఇవన్నీ కూడా సినిమా పైన భారీ హైప్ని క్రియేట్ చేసేసాయి. పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో లాగా కాకుండా ఇప్పుడు చాలా భిన్నంగా కనిపిస్తున్నారు. ఒక గ్యాంగ్స్టర్ పాత్ర ఏంటది, ఎలా ఉండబోతోంది అనేటువంటి చర్చ కూడా మొదలైంది. ఆయన చాలా స్టైలిష్గా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే అఖండ 2 పోటీలో ఉంటే ఓజీ టాక్ బాగున్నా కూడా 2 సినిమాలకు కొంత కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడేది. ఎందుకంటే 2 భారీ చిత్రాలు, ఇప్పటికే అఖండ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అఖండ సినిమా ముందైతే రిలీజ్ అయిందో దానివల్ల అఖండ 2 పైన కూడా కొంత క్రేజ్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి 2 కనుక రిలీజ్ అయితే కనుక కొంత 2 సినిమాల పైన ఈ ఏదైతే కలెక్షన్స్కి సంబంధించి కొంత 2 కూడా కలెక్షన్స్ విషయంలో వెనకబడేటువంటి ఛాన్స్ ఉండేదేమో. కాకపోతే ఇప్పుడు ఓజీ ఒక్కటే రిలీజ్ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అవ్వబోతోంది. ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ రిలీజ్ అవ్వబోతోందో ఈ సినిమా బ్యానర్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది గతంలో RRR లాంటి బ్లాక్ బాస్టర్లను కూడా అందించింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానే నిర్మాతగా అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి ఓజీ చిత్రానికి సంబంధించి ఒక గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతోందనేటువంటి సమాచారం కూడా ఇప్పటికే ఉంది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో ఆయన ఓజాజ్ గంభీరా అనేటువంటి ఒక పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే ఓజాజ్ గంభీరాని ఓజీగా టైటిల్ మార్చి ఇక్కడ ఈ సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటువంటి మరో అర్థం వచ్చేలాగా కూడా ఓజీని టైటిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్కు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని కూడా తెలుస్తోంది. జపనీస్, కొరియన్ దేశాల్లోని స్టంట్ మాస్టర్లు ఫైట్స్ను కంపోజ్ చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ సినిమాలోని నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, రెమ్యూనరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 200 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్ తోటి నిర్మించారు. అంటే ఒక భారీ బడ్జెట్ తోటి నిర్మించినటువంటి సినిమాగా కూడా దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. అయితే ఓజీ సినిమా కోసం ఎన్నో నెలల నుంచి ప్రేక్షకులు ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ కూడా వస్తోంది. క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని నార్త్ అమెరికాలో ఓ నెల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారంటే సినిమా పైన ఎంత స్థాయిలో ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే సినిమా పైన ఎంత స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి సంబంధించి ప్రీ సేల్స్కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కూడా కనిపిస్తోందంట. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక అమెరికాలోని ప్రధాన నగరాలైనటువంటి ఫ్లోరిడా, లేకపోతే డల్లాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా లాంటి నగరాల్లో ఈ అడ్వాన్స్ బుకింగ్ని అయితే ఓపెన్ చేశారు. భారీ స్థాయిలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఓజీకి సంబంధించినటువంటి ఒక పాట, దాంతోపాటు సువ్వి సువ్వి సాంగ్స్, ఇవి కూడా భారీ ఎత్తున హిట్ అవ్వడంతో సినిమా పైన హైప్ మరింత క్రియేట్ అయిపోయింది. ఇక సుజీత్ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాహో సినిమాతోటి సుజీత్ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అంటే ఒక బ్లాక్ బాస్టర్ అవ్వకపోయినప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు ఈ సినిమా చూసి. ప్రభాస్ని ఒక కొత్త రేంజ్లో చూపించడం కావచ్చు, సాహో సినిమాకి సంబంధించినటువంటి మొత్తం స్టోరీ లైన్ కావచ్చు, చాలా బాగుంది అనేటువంటి ఇది కూడా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి
ఖచ్చితంగా సుజీత్ అంతకు మించి ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ చూపించబోతున్నారు, ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఇరగదీయబోతున్నారు అనేటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉంది. చూడాలి, అంటే ఖచ్చితంగా ఓజీ సినిమా ఒక హిట్ అవుతుందనేది ఇప్పటికే ఒక పూర్తి ప్రచారం ఉంది. కాకపోతే అఖండ 2 కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో ఓజీ సింగిల్గా రాబోతోంది, భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ కావచ్చు, ట్రేడ్ వర్గాలు కావచ్చు, లేకపోతే సినీ పరిశ్రమ మధ్యలో కావచ్చు ఈ చర్చ అయితే బలంగా జరుగుతోంది. సో ఓజీ కోసం అయితే ఇప్పటికే ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో ఓజీ పైనే ఫ్యాన్స్ అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఓజీకి సంబంధించి ఇప్పటికే ప్రతి ఒక్కరూ కూడా ఒక హైప్ని క్రియేట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. టీజర్లు కావచ్చు, పాటలు కావచ్చు చాలా బాగున్నాయి, పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా కనిపించబోతున్నారు, వీటితో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండబోతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒక హిట్ టాక్ తోటే ఓజీ కనుక ముందుకు వెళ్తే మాత్రం కలెక్షన్ల సునామీ రాబట్టబోతోంది ఈసారి పవన్ కళ్యాణ్ సినిమా అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి అంశం.